పిల్లలు ఇంట్లోనే ఉంటే 3 పూట్ల కొత్త కొత్త వంటకాలు మనం చేసి పెట్టాలి. సో అలాంటి కొత్త కొత్త వంటకాలని మీకు పరిచయం చేయడానికి వచ్చేసింది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రూపా గారు వచ్చారండి ఆరం గారి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు రూపా గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారండి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఐఎమ్ ఏ టీచర్. టీచర్? Yeah. ఏ సబ్జెక్ట్? ఐఎమ్ ఏ మదర్ టీచర్, అంటే ప్లే గ్రూప్ స్కూల్. ఓకే ఓకే. అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. మీకెంతమంది పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. పాప బాబు పెద్దవాళ్ళేనా? యా. ఓకే. పాప బీటెక్ 3rd year కి వచ్చింది, బాబు ఇంటర్ 2nd year. ఓకే. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, చిన్నపిల్లల్ని ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు అనమాట. ఓకే, మరి మాకు ఈ రోజు మీరు తీసుకొచ్చిన డిషెస్ నేమ్స్ ఏంటి? ఫస్ట్ డిష్ వచ్చి ఇది వెజ్ డోనట్ అండి. వెజ్ డోనట్. యా. ఓకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా? యా మేడం. ఓకే. ఉప్మా రవ్వ, పెరుగు మిక్స్ చేసి ఉంచిన ఉప్మా రవ్వ, ఓకే. క్యారెట్ తురుము, చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, పోపు దినుసులు, చాప్డ్ కోరియాండర్ అండ్ కరివేపు. ఓకే. ఆస్పటోడియం. ఆస్పటోడియం. యా. సో ఆస్పటోడియం అంటే ఇంగువ. ఇంగువ. హిందీలో, తమిళ్లో వచ్చి హింగ్. హింగ్. ఓకే. హింగ్ అంటే చాలా మందికి అర్థమైపోతుంది కదా. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఉప్మా రవ్వ, పెరుగు కలిపిన ఉంది కదా ఇది. ఓకే. ఒక 1 hour ముందు నానబెట్టి. 1/2 hour చాలు మేడం. ఓకే. కొంచెం ఉప్పు మిక్స్ చేసుకుని ఇది సైడ్ పెట్టుకుందాం. ఈ లోపుగా మనం ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఆయిల్. ఓకే. ఫస్ట్ మనం ఈ పప్పు దినుసులు ఏవైతే పోపు దినుసులు. సో మార్నింగ్ మీరు ఏ టైంకి వెళ్తారు స్కూల్కి? మార్నింగ్ 8:30 షార్ప్లీ స్కూల్లో ఉండాలి మేడం. సో చిన్నపిల్లలు అంటే ఒక 3-4 years నుంచి ఉంటారా? ఎస్, 3 to 5 years మధ్యలో. యా. ఓకే. సో మరి యూకేజీ కాబట్టి 5 years కిడ్స్ ఉంటారు మేడం. ప్లే గ్రూప్ కదా మాది. సో చిన్న చిన్న పిల్లలు, ప్లే గ్రూప్ పిల్లలు ఎక్కువ ఉంటారు మా స్కూల్లో. ఓకే. స్కూల్ అలవాటు అవ్వటానికి అని చెప్పి ప్లే స్కూల్లో వేస్తారు ఉంటారు కదా? అవును మేడం, అవును. ప్లే గ్రూప్, నర్సరీ ఎక్కువ కిడ్స్ ఉంటారు, ఎక్కువ సెక్షన్స్ అవే ఉంటాయి. సో చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది అవుతుందేమో కదా? అలవాటు అయిపోయింది మేడం. నేను 10 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ఓ, 10 years నుంచి. ఓకే. సో ఐ లవ్ మై జాబ్. అంటే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా జనరల్ గా కొంతమందికి చిన్నపిల్లలతో ఆడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కదా? యా మేడం, కరెక్ట్ చెప్పారు. మనం ఇష్టపడి చేసేది ఏదైనా కూడా మనకి కష్టంగా అనిపించదు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ రూపా గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. ఇంకేంటి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏజిఎం అండి. ఓకే ఓకే. సో కంప్లీట్ ఫ్యామిలీలో అందరూ బిజీ ఉంటారన్నమాట. మార్నింగ్ 8:30కి అందరూ రన్నింగ్. ఇంకా ఇవి ఫ్రై అయినాయి మేడం. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఇది కిడ్స్ ఇష్టపడే డిష్ కాబట్టి మనం కొంచెం గ్రీన్ చిల్లీ తక్కువ వేస్తున్నాను నేను. ఓకే. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఏంటంటే మేడం, నేను స్కూల్కి వెళ్తా కదా, ఈవినింగ్ రాగానే పిల్లలకి స్నాక్స్ ఈజీగా తొందరగా అవ్వాలి అనేది. చిన్నప్పుడు వాళ్ళకి, మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అక్కడ చాలా అన్ని దూరం మేడం, టైం ఉండదు. సో బయటకు వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు స్నాక్స్ ఏమన్నా అడిగారంటే ఇలా ఆనియన్స్ కట్ చేసి, పొటాటో బాయిల్ చేసి ఉంచి ఇలా ప్యాన్ కేక్స్ లాగా ఇలా చేయడం అనేది. కొత్త రెసిపీస్ అన్ని ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీరు క్రియేట్ చేసి? నేను క్రియేట్ చేస్తుందే మేడం, పిల్లలకి ఇష్టమైంది. ఓకే. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఓకే.
ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఫుల్ కంగారుగా చేయడం అలవాటు అయితే ఇక్కడ కూడా ఏం చేయాలి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు మేడం. ఓకే. సో కొంచెం ఆయన హెల్ప్ లేనిదే నేను జాబ్ చేయలేనేమో అని నా ఉద్దేశం. అంటే ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి మరి. ఆయన హెల్ప్ నాకు 50% ఉంటుంది, దానివల్ల నేను జాబ్ చేయగలుగుతున్నానని నా ఒపీనియన్. నిజమే కదా మరి, ఇంట్లో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే చేసుకోలేము. అవును. ఇది చాలు మేడం, కొంచెం సరిపోతుందా? ఓకే. ఇప్పుడు మనం ఏ డిష్లోకి అయితే పెరుగు ఇది ఉప్మా రవ్వ మిశ్రమం ఉందో అందులో ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి కొంచెం యాస్పెటోడియం మిక్స్ చేసి జస్ట్ అది డైజెషన్ కూడా మంచిది మేడం ఇది, అందుకని వేయాలి. జస్ట్ 1 pinch. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది చూడటానికి. కిడ్స్ క్యారెట్ అది అలా ఇస్తే తినరు కదా మేడం. పెరుగు అనేది పిల్లలకి హెల్త్కి మంచిది. ఇది ఉప్మా రవ్వ కూడా ఇది స్పాంజ్ కేక్ లాగా బన్న టైప్లో మనకి చాలా స్మూత్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. మీ ఇద్దరు పిల్లలు ఎవరి ఫేవరెట్ డిష్ అండి ఇది? మా పాపకి ఇష్టం మేడం. పాపకి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన కొంచెం ఆయిల్, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఓకే. అంటే ఆయిల్ పిల్లలకి వద్దు అనుకున్న వాళ్ళు బట్టర్ బటర్ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయింది. ఓకే. డోనట్ షేప్లో వేసుకోవాలి. చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంది. అంటే ఇందులో మనం వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కదా? కావాలని చేసుకోవచ్చు మేడం, దాని ఫ్లేవర్ మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం. పొటాటో కావాలనుకోండి బాయిల్ చేసి వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసి చేస్తాను. ఇది కొంచెం ఒక 2 minutes తర్వాత మనం దాన్ని మళ్ళీ ఉల్టా చేసి. ఓకే. ఇది ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఓకే. అయిపోయింది. ఇది ఎక్కువ టైం తీసుకోదు మేడం. ఇప్పుడు ఇది షేప్ రావడం కోసం మనం ఏదైనా చిన్న లిడ్ లాంటిది తీసుకుని దాన్ని ఇలా షేప్ చేయాలి. కొంచెం ఆ డోనట్ షేప్ రావడం కోసం, ఎందుకంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదా డోనట్ అనేసరికి. ఇలా ప్యాన్ కేక్ లా ఇవ్వకుండా వెజ్ డోనట్ ఈజ్ రెడీ టు ఈట్ మేడం. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వెజ్ డోనట్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వెజ్ డోనట్ కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, పెరుగు మిశ్రమం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ. వెజ్ డోనట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్మా రవ్వ, పెరుగు మిశ్రమం, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి కలిపి పాన్ మీద రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని మధ్యలో బెజ్జం పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ డోనట్ రెడీ. వెజ్ డోనట్ టేస్ట్ చేసేద్దామా? చూడండి, ఇంట్లో చేసినట్టే వచ్చిందో రాలేదు. మీరే చెప్పాలి మేడం టేస్ట్ ఎలా ఉంది. నాకు అదే చాలా నచ్చింది. థ్యాంక్స్. కొంచెం కొత్తగా ఉంది, డిఫరెంట్ ఉంది, అండ్ త్వరగా చేసుకునేలా ఉంది. ఎప్పుడైనా ఇంట్లో ఉండేటప్పుడు మనకైనా ఎక్కువ వండుకోవాలనిపించకపోయినప్పుడు
చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. you. చాలా బాగుందండి, Thank అందుకే పిల్లలకు నచ్చింది. Yeah. నాకు అర్థమైంది. Thank you. సరే మరి, సో మరి సెకండ్ రెసిపీ ఏంటండి? జవ్వర్సి ప్యాన్ కేక్. జవ్వర్సి పాన్ కేక్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? యా మేడం. Okay. సగ్గు బియ్యం, నానబెట్టిన సగ్గు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి. బాయిల్ చేసిన పొటాటో, బాయిల్ అయిన తర్వాత దాన్ని కొంచెం తురిమి పెట్టుకోవాలి. ఓకే. గ్రీన్ చిల్లీ మనకి కావాల్సినంత, అంటే స్పైసీ Spice ఎంత కావాల్సినంత. తింటాం. రోస్టెడ్ పీనట్స్, జస్ట్ ఇదేమో రైస్ ఫ్లోర్, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, ఇందులో కూడా కొంచెం ఇంగువ, యాసిడ్ కొంచెం ఇందులో కూడా వేసుకోవాలి. ఆ. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీ ఉంది కదా మేడం, గ్రీన్ చిల్లీ అండ్ పీనట్స్ రెండు మిక్సీ పట్టుకోవాలి. ఓకే. రోస్టెడ్ పీనట్స్, 2 గ్రీన్ చిల్లీ, ఓకే. ఈ రెండు ఇప్పుడు మనం మిక్సీ ఎక్కువ పేస్ట్ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం బరకగా. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం ఇలా ఇలా పలుకు తగిలేలా. యా, ఇలా చేయాలంటే. ఓకే. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసుకుందాం. ఓకే. ఒక బౌల్ తీసుకుని నానబెట్టిన సగ్గు బియ్యం, ఓకే. అది ఒక 1 hour నానబెడితే సరిపోతుందా? హాఫ్ అన్ అవర్ చాలు. ఓకే. 2 స్పూన్స్ 3 స్పూన్స్ తీసుకున్నాను. బాయిల్ చేసిన పొటాటో, ఓకే, ఇది కూడా 3 స్పూన్స్. కొంచెం రైస్ ఫ్లోర్, ఓకే. స్ట్రక్చర్ రావడం కోసం. ఓకే. ఇది గ్రైండ్ చేసిన పీనట్ పౌడర్ ఉంది కదా, సో ఇది కూడా మీ ఓన్ రెసిపీనా అండి? ఇది ఓన్ రెసిపీ. పిల్లలకి ఇష్టమయ్యే గ్రౌండ్ నట్స్, అది హెల్త్కి మంచిదని నేను ఇలా పొటాటో బాయిల్ చేసింది వేస్తూ ఇలా చేయడం, వాళ్ళు ఇష్టంగా తింటున్నారని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇది చేస్తాను. కొంచెం హింగ్, కొంచెం సాల్ట్, సో మీకు చెన్నైలో ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఏమైనా వచ్చాయండి? అడా అంటారు మేడం, అడా. అడా. ఆ, ఓకే. ఇంకోటి ఇడియాపం, ఇడియప్పం. సాంబార్ రైస్ అక్కడ అది కామన్, చెన్నై Common. సాంబార్ ఇంకా ఫేమస్ కదా అది. అవును. మన ఆంధ్ర సాంబార్ అని, మాది రాజమండ్రి కదా, ఆంధ్ర సాంబార్ వేరేగా ఉంటది. మా మమ్మీ చేసే సాంబార్, పప్పు చారు ఇవి వేరేగా ఉంటాయి. తమిళనాడు సాంబార్ అది డిఫరెంట్ గా ఉంటది, కొంచెం తీయగా ఉంటుంది కదా. అవును. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఓకే. పిల్లలు ఉన్నారనుకోండి, అల్లరి చేస్తే మీరు ఎలా అరుస్తారు పిల్లల మీద? అంటే జనరల్ గా చిన్నపిల్లల్ని కొట్టలేము, అరుపుతోనే కదా మనం మేనేజ్ చేయాలి వాళ్ళని. అవునవును. ఒకసారి మా కోసం గట్టిగా అరుస్తారా? ఫుల్ వాయిస్ వినాలి మాకు, స్కూల్లో ఎలా అరుస్తారో అలా. వాళ్ళని ఏంటంటే అరవడం కొట్టడం కాదు మేడం, ప్యాంపర్ చేయాలి వాళ్ళని, కొంచెం ఇన్స్పైర్ అయ్యేలా మాటలు చెప్తే సైలెంట్ అవుతారు. వింటారంటారా? వింటారు వాళ్ళు. మాది ప్లే స్కూల్ కదా, మా పిల్లల్ని ట్రీట్ చేయడమే వేరేగా ఉంటది. వాళ్ళని ట్రీట్ చేసే విధానం కొట్టకూడదు, తిట్టకూడదు, ప్యాంపర్ చేయాలి, దగ్గరికి తీసుకుని వాళ్ళని మంచి మాటలు చెప్తే వింటారు. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా మేడం, ఇది ఇప్పుడు రౌండ్ బాల్స్ లా చేసుకుని జస్ట్ ప్యాన్ కేక్ షేప్ లో చేసుకోవాలి. ఓకే. ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ తీసుకుని కొంచెం మనం ఆ ప్యాన్ కేక్స్ సైజ్ లో ఉండేటట్టు చేసుకోవాలి. స్కూల్లో కూడా పిల్లలు నార్త్ ఇండియన్స్, తమిళియన్స్, రకరకాల కిడ్స్ వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిషెస్ తెచ్చుకుంటారు మేడం. వాళ్ళు చూసి నాకు క్రేవింగ్ అయింది అనుకో, అది చూసి ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. ఓకే. అలా నేర్చుకున్న డిష్ ఇది.
సో ఇది మీ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకున్నారనమాట. వాళ్ళు రోజుకి ఒక నార్త్ ఇండియన్స్ ఎక్కువ డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ డిషెస్ అన్ని. ఎక్కువ ఇలా బాయిల్ పొటాటోతో సగ్గు బియ్యం ఇవన్నీ వేసి రకరకాలుగా తెచ్చుకుంటారు. సోయా చంక్స్ వేసి. సో వాళ్ళ దగ్గర నుంచి చూసి చేసిన డిష్ ఇది. నేను ఇది ఎవరి ఫేవరెట్ డిష్, మీ అమ్మాయికా అబ్బాయికా? మా బాబు ఎక్కువ ఇష్టంగా తింటాడు. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు మేడం, జస్ట్ స్నాక్స్ కదా, ప్యాన్ కేక్ కదా, ఇష్టం ఘీ కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నేను ఆయిల్ వేస్తున్నాను. సో ఇది కూడా చాలా ఈజీ రెసిపీ, ఫాస్ట్ గా అయిపోతుంది. మనం ఇప్పుడు నేను స్కూల్ నుంచి వెళ్ళిన వెంటనే సగ్గు బియ్యం జస్ట్ జవ్వర్సి అంటే తమిళ్లో అంటారు మేడం, సగ్గు బియ్యం అంటే జవ్వర్సి అంటే తమిళ్లో అంటారు. ఓకే, సో అది స్పెషల్ గా ఉంటదని నేను డిష్ పేరు అలా పెట్టాను. సో సగ్గు బియ్యాన్ని తమిళ్లో జవ్వర్సి అంటారు. అరిసి అంటే రైస్, జవ్వర్సి అంటే సగ్గు బియ్యం. ఓకే, సో మిత్రు తమిళ్లో ఏమంటారో మాకు అర్థమైంది ఇప్పుడు. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో జస్ట్ అటు ఇటు రోస్ట్ అయితే చాలు. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసిందే కదా, సగ్గు బియ్యం కూడా నాని ఉన్నాయి. సో మనకి అవి మిక్స్ చేసి పీనట్స్ కూడా టేస్ట్ కోసం వేసాం కదా, సో మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ కిడ్స్ కి ఇది మిక్స్ చేసి ఇచ్చిన మా పాప కూడా తనకి తానే చేసుకుని తినేస్తారు వాళ్ళు. ఓకే, సో మిక్స్ చేసుకొని జనరల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు మేడం. కానీ మేము అలా, మా హస్బెండ్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎక్కువ తిననివ్వరు, అది అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా కూడా తినచ్చు. అంటే కొంచెం అది తయారు చేసుకొని పెట్టుకుని అది కూడా ఈజీయేలేండి, ఫాస్ట్ అయిపోయేది. ఇది ఎక్కువ టైం టేకింగ్ కాదు కాబట్టి బాయిల్డ్ పొటాటో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నానబెట్టిన సగ్గు బియ్యం, జస్ట్ మనకి ఏమైనా వెజిటేబుల్స్ ఇష్టమైనవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, క్యారెట్ అలాంటివి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఈజీ స్నాక్స్, ఆయిల్ ఎక్కువ పట్టదు, హెల్దీ స్నాక్స్ కూడా. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఓకే, ఘీ ఇష్టపడే వాళ్ళు ఘీ వేసుకోవచ్చు. ఇదేంటంటే డైజెషన్ కూడా ఈజీ మేడం, పిల్లలు ఇష్టంగా తింటారు, డైజెషన్ కి కూడా బాగుంటది. ఇప్పుడు ఇవాళ రేపు ఆర్డర్స్ పెట్టుకుని బయట ఫుడ్ తినే కన్నా ఇది ఇంట్లో తొందరగా చేసుకోవచ్చు, పిల్లలు ఈజీగా చేసుకుని తినగలుగుతారు. ఆర్డర్ పెట్టి వచ్చే టైం లోపు మనం చేసుకోవచ్చు. సో జనరల్ గా ఇది మనకి ఉపవాసం టైంలో అలాంటి టైంలో యూజ్ చేస్తారని. నార్త్ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు ఈ గ్రౌండ్ నట్ అది తింటారు మేడం, ఫాస్టింగ్. గ్రౌండ్ నట్, నెక్స్ట్ సగ్గు బియ్యం అలా నానబెట్టింది, పొటాటో, ఆయిల్, వితౌట్ ఆయిల్ తింటారు కాబట్టి ఈ మూడు మిక్స్ చేసుకుని తింటారు వాళ్ళు. ఓకే, సో ఫాస్టింగ్ టైంలో ఇలాంటి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అదే వాళ్ళ కిడ్స్ అవి తెచ్చుకుంటారు కదా ఫాస్టింగ్ టైంలో, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అది పెడతారు. అది చూసి దాన్ని మాడిఫై చేసి నేను ఇలా. మీరు మాడిఫై చేస్తారా? నేను ఇంకా వాళ్ళని అడిగి కనుక్కొని రెసిపీ కనుక్కొని. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ బాక్సెస్ లో చూస్తాం రకరకాల డిషెస్ ఉంటాయి. ఈ ముస్లిమ్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకుంటారు. సో వాళ్ళ త్రూ మీరు నేర్చుకుంటున్నారు అనమాట అన్ని. చూద్దామా? ఓకే, డిష్ అవుట్. దీనికి కావాలంటే మనం కెచప్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, పెరుగుతో కూడా తినొచ్చు. జవ్వర్సి ప్యాన్ కేక్ రెడీ టు ఈట్ మేడం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. జవ్వర్సి ప్యాన్ కేక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. జవ్వర్సి ప్యాన్ కేక్ కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప స్మాష్, ఫ్రై చేసిన వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం పిండి, ఇంగువ. జవ్వర్సి ప్యాన్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప స్మాష్, బియ్యం పిండి, మిక్సీ పట్టించిన వేరుశనగ పప్పు మిశ్రమం వేసి
బాగా కలుపుకొని అందులో ఇంగువ, ఉప్పు, కరివేపాకు వేసి కలిపి రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని పాన్ మీద 2 వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జబర్సీ ప్యాన్ కేక్ రెడీ. జబర్సీ ప్యాన్ కేక్ టేస్ట్ చేసేద్దామా? చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. థ్యాంక్ యూ. అండ్ అంత స్పైస్ లేదు, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు ఎందుకు ఇది ఫాస్టింగ్కి ఇలా చేసుకుంటారు ఇప్పుడు అర్థమైంది నాకు. లైట్ ఫుడ్ అంతసేపు తినకుండా ఉండేసరికి లైట్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి ఈజీగా అయిపోద్ది, చిన్నపిల్లలకి టేస్టీగా ఉంది. చాలా బాగుంది. 2 రెసిపీస్ అయితే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. 2 రెసిపీస్ని మాకు వచ్చి పరిచయం చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందండి మరి? గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యూఆర్ వెల్కమ్. యా, చూసారు కదండి, రూపా గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త వంటకాలని. మీరు కూడా 2 సరికొత్త వంటకాలని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.